హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం సోషల్లోని జాగ్రఫీ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాను. మనం ఆల్రెడీ 3 చెప్పేసాం: ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటీ. ఈరోజు మనం జాగ్రఫీతో పాటు మిగతా 2 సిలబస్లో ఉన్నటువంటి మతం, సమాజం, సంస్కృతి, సమాచారం కూడా ఈ జాగ్రఫీ అనాలిసిస్తో పాటు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీకు చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం రేపు సోమవారం నుంచి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి, ఎస్జిటికి రెండిటికి కూడా టెస్ట్ సిరీస్లు అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. అవి మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్లో ఫ్రీగా మీ అందరికీ అందించబడతాయి. మరియు వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని మనం సిలబస్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు ఈవినింగ్ మనం ఆల్రెడీ ఎస్జిటి సిలబస్ ఇచ్చేసాం. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేది మనం పీడిఎఫ్ రూపంలో గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయటం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో ఇంకా చేరకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం ఒక స్లోగన్ ఇచ్చాం: డిఎస్టీ కోసం ఎంఎస్ ట్యుటోరియల్స్. మీరు దాన్ని పాటిస్తూ, మేము దాన్ని పాటిస్తున్నాం కాబట్టి మీరు కూడా దాన్ని పాటిస్తూ మమ్మల్ని ఆదరిస్తారని ఇప్పుడు ఇంకా మనం జాగ్రఫీ అనాలిసిస్లోకి వెళ్దాం. మనం మొత్తం మన యొక్క 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న జాగ్రఫీ సిలబస్లో 6th నుంచి 9th వరకు అయితే మనకి న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓన్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనమాట. 10th క్లాస్ ఓన్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. ఇక్కడ మొత్తం జాగ్రఫీలో మనకి 18 టాపిక్లు అయితే వచ్చాయి. ఎన్ని టాపిక్లు వచ్చాయి? 18 టాపిక్లు. ఈ జాగ్రఫీని ఏ క్లాస్లో ఏ పాఠం ఉందో, అవి ఏ పేజీ నెంబర్స్లో ఉందో మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. 1 by 1 మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి విశ్వం భూమి. విశ్వం భూమి ఈ లెసన్ అనేది 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ అనమాట. పేజ్ నెంబర్ 2 to 33. పేజ్ నెంబర్ 2 to 33. ఇది కొత్తగా వచ్చిన బుక్స్ సెమిస్టర్ విధానంలో ఉన్నాయి కాబట్టి మొదటి 6 లెసన్స్ అనేవి సెమిస్టర్ 1లో ఉంటాయి 7th క్లాస్లో, మిగతావి సెమిస్టర్ 2లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సౌర కుటుంబంలో మన భూమి 6th క్లాస్లో ఇది ఫస్ట్ లెసన్. 2 to 29 అనేది పేజ్ నెంబర్. నెక్స్ట్ గ్లోబు భూమికి నమూనా. గ్లోబు భూమికి నమూనా 6th క్లాస్ సెకండ్ లెసన్. 30 to 55. పటములు 6th క్లాస్ థర్డ్ లెసన్. 56 to 77. నెక్స్ట్ పటాల ద్వారా అధ్యయనం అని ఇదే లెసన్ 7th క్లాస్లో కూడా ఉంది. అది థర్డ్ లెసన్ 7th క్లాస్లో. 66 నుంచి 95 పేజ్ నెంబర్స్ మధ్య ఉంటుంది సెమిస్టర్ 1లో. అడవులు 7th క్లాస్లో సెకండ్ లెసన్. 34 నుంచి 65 పేజీల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఈ లెసన్ అనేది 6th క్లాస్లో 4th లెసన్ అనమాట. ఈ పేజ్ నెంబర్ వచ్చేసరికి 78 నుంచి 105 పేజీల్లో ఇది ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేది లెసన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వనరులు. 8th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇక్కడ వనరులు అనే లెసన్ ఉంది కాబట్టి మనకు కూడా మన జాబ్ సాధించాలంటే కొన్ని వనరులు అవసరం. అవి మనకి టెక్స్ట్ బుక్స్ కానీ, మన యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, మరియు మీకు మోటివేషన్ చేయడానికి, గైడెన్స్ ఇవ్వడానికి మనకు కొంతమంది మన మెథడాలజీలో కూడా వస్తుంది బౌద్ధిక వనరులు. అలాంటి బౌద్ధిక వనరుగా మేము మీకు ఉపయోగపడతాం. మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. దాని ద్వారా మాకు మోటివేషన్ వస్తుంది అనమాట. ప్రతి వీడియోకి లైక్ చేయండి. మరియు వీడియోలో మనకి అందించిన కంటెంట్ మీకు నచ్చితే కింద ఒక కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఆ కామెంట్ కానీ, వాట్సాప్ గ్రూప్లో అడగటం కానీ. మనం రోజు ఈవినింగ్ కొంత సమయం పాటు వాట్సాప్ గ్రూప్ని ఆన్ చేస్తాం అనమాట. చాట్ పర్మిషన్ ఇస్తాం. అప్పుడు మీకు ఏదైనా వచ్చిన సమస్య దానికి మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినట్లయితే దానికి పరిష్కారం అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. మరియు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీ వీడియో కామెంట్స్లో పెట్టినట్లయితే మనం ఈ వారం నుంచి నెక్స్ట్ వీక్ నుంచి 3 డేస్కి ఒకసారి కామెంట్స్కి సమాధానాలు ఇచ్చే వీడియో అనేది ఒకటి షేర్ చేస్తాం. అది నెక్స్ట్ మనకి వనరులు 8th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇది మనకి 1 నుంచి 12 వరకు అయితే ఉంటుంది. మనకి 8th క్లాస్లో మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అనేది ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్లో. దానివల్ల మీకు ఏమీ సమస్య అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఇది 8th క్లాస్లో సెకండ్ లెసన్. 13 to 42 పేజీల్లో అయితే ఉంటుంది. భారతదేశం, పరిమాణం,
ఉనికి 9th క్లాస్ ఫస్ట్ లెసన్, ఇది 12th నుంచి 23 వరకు ఉంటుంది. హెచ్జిటీలకి వరకు అయితే 8th క్లాస్ వరకు చాలన్నమాట. నెక్స్ట్ ఇది మిగతాది ఎస్సీఎల్కి, స్కూల్ అసిస్టెంట్లకి. భారతదేశం పరిమాణం ఉనికి, ఇది 9th క్లాస్. నెక్స్ట్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు, 9th క్లాస్ సెకండ్ లెసన్ 24 నుంచి 43 పేజ్ వరకు అయితే ఉంది. నెక్స్ట్ నీటి పారుదల 9th క్లాస్ థర్డ్ లెసన్ 44 to 61 పేజీల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ శీతోష్ణ స్థితి 9th క్లాస్ 4th లెసన్ 62 to 87 పేజీలు అయితే ఉంది. నెక్స్ట్ సహజ వృక్ష సంపద వన్యప్రాణులు 9th క్లాస్ 5th లెసన్ 88 to 105. ఇంకా నెక్స్ట్ జనాభా 9th క్లాస్ 6th లెసన్ 106 నుంచి 119 వరకు. ఇంతవరకు జనాభా 9th క్లాస్ 6th లెసన్ 106 నుంచి 119 వరకు. నెక్స్ట్ ఈ జనాభా అనే టాపిక్ మనకి ఇక్కడ ఎకనామిక్స్లో కూడా ఉంది. ఇంతవరకు మనం ఎన్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ చదువుతాం. ఇప్పుడు వచ్చే ఈ 3 టాపిక్స్ ఓల్డ్ 10th క్లాస్ బుక్స్లో కూడా మనం చదవాల్సి ఉంటుంది. న్యూ 10th క్లాస్ బుక్స్ కాదు, ఓల్డ్ 10th క్లాస్ బుక్స్. ఇక్కడ భారతదేశం భౌగోళిక స్వరూపాలు మళ్ళీ 2 సార్లు వచ్చిందని మీరు కంగారు పడవద్దు. సేమ్ టాపిక్ 10th క్లాస్లో కూడా ఉంది, అందుకనే మనం రాయటం జరిగింది. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ అనమాట. భారతదేశం శీతోష్ణ స్థితి 10th క్లాస్ 4th లెసన్ 44 to 57. నెక్స్ట్ భారతదేశం నదులు నీటి వనరులు 10th క్లాస్ 5th లెసన్ 58 to 70 అనమాట. ఇది జాగ్రఫీలో ఉన్నటువంటి పాఠాలు. అవి ఏ క్లాసుల్లో ఉన్నాయి, అవి ఏ పేజీ నెంబర్ నుంచి ఏ పేజీ నెంబర్ వరకు ఉన్నాయి అనేది. నెక్స్ట్ మిగతా 2 టాపిక్స్ అనేవి మనం మిగిలిపోయినాయి. ఆ మిగతా 2 టాపిక్స్ కూడా ఇక్కడ ఏ క్లాస్లో ఉన్నాయి ఏంటి అనేది రాసాం. మిగతా టాపిక్ వచ్చి ఫస్ట్ది మతం సమాజం, ఇది 5th టాపిక్ అనమాట. భక్తి సూఫీ అనే లెసన్లో 7th క్లాస్లో ఉంది. సారీ ఫ్రెండ్స్, ఇది 7th క్లాస్లో 8th లెసన్ సెమిస్టర్ 2లో ఉంటుంది. 32 to 53 పేజ్ నెంబర్లు అయితే ఉంటుందన్నమాట. ఈ లెసన్లోనే మనకి అన్ని మతాల గురించి, అవి ఎవరెవరు స్థాపించారు దాని గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ సంస్కృతి సమాచారం, ఇది 6th క్లాస్లో ఉంటుంది. తొలి నాగరికతలు 6th క్లాస్లో 6th లెసన్, ఇది సెమిస్టర్ 1 అండ్ 126 పేజ్ నుంచి 147 పేజీ వరకు. మనం ఇంతటితో మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి అన్ని సోషల్కి సంబంధించి అన్ని మన అనాలిసిస్ అనేది ఇవ్వటం జరిగింది. మనకి నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వటమే తర్వాతి భాగం. మీరు ప్రిపేర్ అయ్యి టెట్లో అందరూ 130 మార్కులు తెచ్చుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఒక 49 రోజుల ప్రణాళిక అనేది రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మనం 2 సార్లు రివిజన్ చేసినట్లయితే మనం టెట్ ఎగ్జామ్కి సంసిద్ధంగా ఉంటాం. అండ్ మీకు 120 నుంచి 130 మార్కులు రావడానికి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. అప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఎంఎస్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి కోసం ఎంఎస్ ట్యుటోరియల్స్.